ఈరోజు ఇక్కడ పడమటిపాలెం గ్రామంలో బంకుపేట అనే ప్రాంతం మునిగిపోవడం వల్ల పునరావాస కేంద్రం అనేది హై స్కూల్ కల్లింలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 27 కుటుంబాలు అనేవి ఇక్కడికి ఈరోజు 72 మంది రావడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భోజన వసతి అదేవిధంగా ఉండటానికి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయండి, ఎవరికి ఇబ్బంది లేదు. అక్కడ కూడా ప్రస్తుతం అక్కడ మునిగిపోయిన ప్రాంతం కూడా నీళ్ళని లాగేస్తున్నాయి. 50% నీళ్ళని ఆల్రెడీ ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంత ఉంది, సాయంత్రానికి చాలా వరకు మనకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుందండి. థ్యాంక్ యూ. మండలమైన పడమటిపాలెం గ్రామం నందు బంకుపేట అనే ఒక ఏరియాలో అండి వర్షం ప్రభావం వల్ల ఈ ఉధృతికి ఎక్కువయ్యి అక్కడ పక్కనే ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు కట్ట తెగిపోయి గ్రామస్తుల ఇళ్లలో నీళ్లు బాగా వచ్చినాయండి. దాని నిమిత్తం నిన్న వెంటనే మేము మా పంచాయతీ స్టాఫ్ మొత్తం అందరం కూడా మేము అలర్ట్ అయ్యి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కలిదిండి మండలంలో ఉన్న హై స్కూల్లోకి సేఫ్ ప్లేస్కి వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలాగే రాత్రి వాళ్ళకి వసతులు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ముందు ఆ వాటర్ అన్ని క్లియర్ అవడానికి కూడా ఏం చేయాలో అన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి గారు అలాగే మా సిబ్బంది గారు విఆర్ఓ గారు మొత్తం మా స్టాఫ్ అంతా కూడా అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోవడానికి చేయాల్సిన ప్రయోగాలన్నీ కూడా ఇప్పుడు చేశారండి. ఇంకా కొద్దిసేపట్లో మధ్యాహ్నానికల్లా ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వెళతాయి. అప్పటి వరకు కూడా ఇక్కడికి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఏ ఇబ్బంది లేకుండా మెడికల్ అలాగే ఫుడ్ అన్నీ కూడా చూడటం జరుగుతుందండి. అలాగే ఇంకా అక్కడ కాలనీలో ఇల్లు కొంతమందికి వచ్చినాయండి, జగనన్న ఇల్లు మనకి. ఇంకా కొంతమందికి ఇల్లు ఇవ్వాల్సి ఉందండి. అక్కడ అర్హులైన వాళ్ళకు కూడా ఇంకా కొంతమంది గ్రామస్తులకు అక్కడ ఇల్లు రాలేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఒకసారి గమనించి ఆ ఇల్లు రావాల్సిన వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.